నమస్తే. బండి భగీరథ్ గారి హనీ ట్రాప్ కేసు విషయంలో మనతో పాటు మాట్లాడడానికి వేములవాడ బీజేపీ నాయకులు బిల్లా కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ హనీ ట్రాప్ కేసు ఎలా చూస్తారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదేమైనా ఈ రోజు బండి సంజయ్ గారు చిన్న స్థాయి నుండి వచ్చింది కాబట్టి ఓర్వలేని తనంతో ఒక కొడుకును ముందటేసి ఒక ఫ్యామిలీని కుట్ర ఫ్యామిలీ సభ్యులను ముందటేసి కుట్రగా దీన్ని ముందటైతే ఎలాగైనా బండి సంజయ్ని ఎలాగ తట్టుకోలేము, కనీసం ఫ్యామిలీని పరంగా ఇలా తట్టుకొని ఏదైనా బ్లేమ్ చేసి ఏదైనా లబ్ధి పొందామని చేస్తున్నారు తప్పించి ఇలాంటి అవకాశం ఈ తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని సమర్థించరు. అందరికీ తెలుసు బండి సంజయ్ ఎలాంటి వాడు. బండి సంజయ్ గురించి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా తెలుసు బండి సంజయ్ గారు ఇలా చెయ్యరు. అయినా కానీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు కాబట్టి ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి తాపాదాలకు ఇలా బండి సంజయ్ గారు పాల్పడాలని తెలిసి కూడా ఎలాంటి రాజకీయ కుట్ర చేస్తే ఎలా లబ్ధి పొందుదామన్న ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్పించి ఇలాంటి కూడా ఇలాంటి రాజకీయంగా ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో కూడా ఇది చాలా పెద్ద ఎత్తున ఈ బండి సంజయ్ గారు మేము బీఆర్ఎస్ బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నట్టుంది ఈ ఇష్యూలో. ఖచ్చితంగా ఇక వెన్నులో వన్ను కొట్టింది. రాబోయే కాలంలో ఎలాగైనా బీజేపీ వస్తే మాకు కుట్రగోతులు ఉన్నాయని ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని మా యొక్క కార్యకర్తలు అందరి అభిప్రాయం మేరకు ఇలా జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని విశ్వసించరు. ప్రజలందరూ కూడా తెలుసు బండి సంజయ్ ఎలాంటి. ఏమంటారు ప్రజలు, ఏమంటారు? నిన్నటి నుండి 24 గంటలు దాదాపు గడిచిపోయింది. ఏమంటారు ప్రజలు? ఏమంటారు? ఫేక్ న్యూస్ అని ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ఆడబిడ్డకు, ప్రతి ఒక్క బండి సంజయ్ తెలంగాణలో ఉన్న బండి సంజయ్ అభిమానులు అందరూ తెలుసు ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా అందరూ కూడా చెప్తున్నారు. అయినా కానీ కొందరు వ్యక్తులు ఉంటారు కదా బండి సంజయ్ ఎలాగైనా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా తగిన సమాధానం చెప్తాం. రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఉన్నా కానీ మేము బండి సంజయ్ గారి అభిమానంగా తరపున చాలా భారత్ మొత్తానికి ఫేక్ న్యూస్, ఫేక్ కేసు, ఫేక్ న్యూస్ 100% ఫేక్ న్యూస్, ఫేక్ కేసు ఇలాంటివి కూడా భవిష్యత్తులో రావద్దు, కుటుంబాలను లాగద్దు అని హెచ్చరిస్తున్నాం. శ్రీకాంత్ గారు నమస్తే. చెప్పండి, నిన్నటి నుండి చూస్తున్నారు మీడియాలో మొత్తం హాట్ టాపిక్ గా ఉంది, ఎలా చూస్తారు దీన్ని? అందరికి జై శ్రీరామ్. మీరు మొదటగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మన చిన్నతనంలో చూస్తాం ఒకరు ఎదుగుతున్నారంటే పైకి ప్రత్యర్థులు కూడా గట్టిగా బాగా పునాది చేసుకుని ఉంటారు ఎప్పుడు అనేది దించేయాలని చెప్పి. ఆ ఎదిగే క్రమంలో మన కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు అలుపెరుగని పోరాటం చేసి ఈ స్థాయికి చేరుకున్నాడు మన బండి సంజయ్ అన్న గారు. దానిలో భాగంగా ఆయనను ఎదుర్కొనే శక్తి లేదు, డైరెక్ట్ ఢీకొనే శక్తి లేదు. వాళ్ళకు ఒక అస్త్రం కావాలి, కొడుకు. ఏం లేవు, సంజయ్ అన్నకి లూజ్ ఓపిల్స్ లేవు అని ఒక సిద్ధాంతం. జనాలంటే పిచ్చి ఆయనకి, వేరే ఏం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాలిపోతాడు. అలా కొడుకు ఎటు పోతుండు, ఏం చేస్తుండు, దాని మీదనే ఫోకస్ పెట్టారు ప్రత్యర్థులు. దానిలో ఒక అంశం తీసుకొని ఒక మచ్చని ఈయన మీద రాజకీయ జీవితం మీద పూయాలనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్కూల్ డేస్లో ఏం జరుగుతుంది, కాలేజ్ డేస్లో ఏం జరుగుతుంది, అదొక చిన్న విషయాన్ని, ఆవగించంతున్న విషయాన్ని ఈ రోజు మొత్తం నేషనల్ మీడియా, సోషల్ మీడియా మన అంతవరకు పోతుందనంటే మన బండి సంజయ్ ఎంత బలవంతుడన్నా ఒక్కసారి మీరు గమనించాలి. మన ప్రజలందరూ ఒక సీఎం హోదా ఉన్న కలిగిన వ్యక్తి, దానున్న భవిష్యత్తులో ఒక బీసీ ముద్దు బిడ్డ సీఎం అయ్యే అవకాశం ఉంది. సో దీని అనుగుణంగా చేసుకుని ప్రత్యర్థులు రాజకీయ నసి పూయాలనుకుంటున్నారు. ఇది ఎవ్వరికి సాధ్యం కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. సంజయ్ ఎసొంటోడు, ప్రత్యర్థులు ఎసొంటోళ్ళు. మేమేం చేయాలని మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఈ రాజకీయ కక్షలో భాగంగానే ఇది అర్థం చేసుకోవచ్చు. ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉందంటారు ఈ ఇష్యూ పై? ఏ బీఆర్ఎస్ అది అడకతిన్న పార్టీ ఏడ బొక్క దొరుకుతుందా అని చూస్తారు అంతే. లేకపోతే లూజ్ టాక్, అది ఏం మాటలన్నా మాట్లాడడానికి అసలేదు. పరిపాలనకి అంతకుముందు ఏం చేశారు అన్ని తెలుసు. దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. బీఆర్ఎస్ గురించి అయితే నాకు తెలిసి అది వేస్ట్. అది అపోజిషన్ పార్టీ అని చెప్పి కూడా వేస్ట్. గదే అయ్యని అడిగి ఓట్లు అడుగుతాడు రేపు మళ్ళీ వచ్చి. మళ్ళీ ఏం చేసింది, మనం దాన్ని సమర్థవంతంగా ఎత్త ఢీకొనాలి.
ఈ గత బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిర్రు, మనం ఏం చేయబోతున్నాం చెప్తే ఖచ్చితంగా అధికారం మనది, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారు. ఓకే.